నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో మీకు అందరూ ఎంతో ఇష్టంగా తినే గార్లిక్ చిల్లీ చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ మన రోడ్ సైడ్ తినే చికెన్ ఫ్లేవర్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 చికెన్ లెగ్ పీసెస్ని ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల స్పైసెస్ అన్ని చికెన్కి పట్టి చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1.5 స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1.5 స్పూన్ మైదా పిండి, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఇలా ఎగ్ వేసుకున్నాక స్పైసెస్ అన్ని చికెన్కి పట్టేలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చికెన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే స్పైసెస్ అన్ని చికెన్కి చక్కగా పడతాయి. కాబట్టి కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మన చికెన్ లెగ్ పీసెస్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి చికెన్ లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇలా 4-5 నిమిషాలకి 2 వైపులా తిప్పుకుంటూ చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ను, ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల స్మోకింగ్ ఫ్లేవర్తో మనకి చికెన్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి స్పైసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు 1.5 స్పూన్ టమాటా సాస్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి, కానీ కారం మాత్రం వేయకండి. కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కంపల్సరీగా రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేయటం వల్ల మనకి గ్రేవీనెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి సాసెస్లన్నీ చికెన్కి పట్టేలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్రేవీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేలాగా చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి దించుకోండి. గ్రేవీ అనేది మీకు ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చిల్లీ చికెన్ రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదూ. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.